తిరుపతి స్థానిక తాళపాక పెద్దగంగమ్మ గుడి అమావాస్య సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేక పూజలు తదనంతరం సాయంత్రం 7 గంటలకు అమ్మవారికి పూజల సేవ నిర్వహించారు. చైర్మన్ వేదవతి రాయల్ కమిటీ సభ్యులు బుజ్జిబాబు, బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్, లోక ప్రభాకర్ నాయుడు, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ ఉండాలని ఈరోజు పర్వదినం, ఈరోజు శుక్రవారంతో కూడిన అమావాస్య దినం. పొద్దున్నే 6 గంటలకి అమ్మవారి అభిషేకం, ఆ తదుపరి ఆమె కైంకర్యం జరిగినది. ఇప్పుడు 7 గంటలకు ఊంజల్ సేవ, అమ్మవారి ఆరాధన ప్లస్ మన సోదరులు సోదరీమణులు అందరూ కలిసి ఈరోజు ఆమెకు లలితా సహస్ర పారాయణం చేయడం జరిగినది. ప్రతి అమావాస్యకి పౌర్ణమికి అమ్మవారికి ఊంజల్ సేవతో కూడుకున్న అభిషేకంతో కూడుకున్న ఊంజల్ సేవ నిర్వహిస్తూ అందరినీ పిలుచుకొని అందరితో కూడా కలిసి అమ్మవారిని మేమందరం కూడా కొలుచుకుంటూ ఆ తల్లి ఆశీస్సులు పొందుతామని అందరికీ నా ధన్యవాదాలు చెప్తూ, ఈరోజు అమావాస్యతో కూడుకున్న శుక్రవారం అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనవి. శ్రీమాత్రే నమః. అందరికీ తెలిసిన విషయమే, ఈ గుడి అందరికీ తెలుసు. అమ్మవారు గంగమ్మ అంటే అందరికీ ప్రీతిపాత్రమైన అమ్మవారు. రీసెంట్గా ఈ మేడం వేదవతి రాయల్ గారు ఈ గుడికి చైర్మన్గా ఎన్నికైనందుకు ముందుగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. వారి పిలుపు మేరకు మేము ఇక్కడికి అమావాస్య సందర్భంగా, ఈరోజు చైత్ర అమావాస్య సందర్భంగా మా గ్రూప్ తరఫున వచ్చి లలితా సహస్రనామ పారాయణ ఊంజల్ సేవ చేయుటకు మమ్మల్ని ఆహ్వానించారు. వీరి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చాము. ప్రతి అమావాస్యకి పౌర్ణమికి కూడా రమ్మని మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. కాబట్టి మేమందరం కూడా విశ్వ హిందూ పరిషత్ తరఫున నేను వర్క్ చేస్తున్నాను. అట్లాగే మాకు కూడా ఒక డివోషనల్ గ్రూప్ ఉంది, శ్రీహరి సేవా సమితి అని. ఆ గ్రూప్ తరఫున కూడా మా సభ్యురాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇందులో పారాయణలో భాగస్వామ్యం చేయడం. ప్రతి అమావాస్య ప్రతి పౌర్ణమికి కూడా మేడం గారు చెప్పినట్టు మాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చి ఇక్కడ పారాయణ చేయడం అనుమతి ఇచ్చారు. చాలా సంతోషం. ముందుగా వారికి కృతజ్ఞతలు. అమ్మవారు వారికి మాకు కల్పించిన అత్యద్భుతమైన అవకాశం. ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకుండా మేమందరం కూడా భక్తి ప్రపత్తులతో ఇలాగే పారాయణ కొనసాగిస్తామని ప్రార్థిస్తున్నాను అమ్మని. శ్రీమాత.